గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ఆ ట్రైలర్ రియాక్షన్స్ అయితే అసలు మామూలు లేదు భయ్య. అసలు ఆ క్వాలిటీ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ, బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ కానీ, అసలు అబ్బా ఆ మూవీ టేకింగ్ కానీ, ఆ డిఓపి కానీ అసలు మామూలు లేదు. పిక్చర్ క్వాలిటీ కానీ ఆ క్వాలిటీ మెయింటైన్ చేశారబ్బా. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో కలర్ గ్రేడింగ్ కానీ నాకైతే బీభత్సంగా నచ్చాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యూ పాయింట్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు నటించిన యాక్టింగ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ చేసిన యాక్టింగ్ అసలే గూస్ బంప్స్ తెప్పించాయన్నమాట. ఒక ట్రైలర్ తోనే ఇలాంటి సంచలన వ్యూస్ ని, ఇలాంటి హైప్ ని క్రియేట్ చేసిందంటే అఖండ 2 అనేది. సో ఇక ముందు రోజుల్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత అసలు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించుతాయి అనమాట. తమనన్న బీజిఎం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సులు సో మీరు రెడీగా పట్టుకొని గట్టిగా దాన్ని సిద్ధం చేసుకున్నారని మనకు అప్పుడే చెప్పారు బాలకృష్ణ గారు. ఇప్పుడు అఖండ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన రోజే చెప్పారనమాట. దాని తర్వాత ఇలాంటి సెన్సేషనల్ క్రియేట్ అవుతుంది. అప్పటి నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతుంది అంటే ఇంత కోసమే అనమాట. ఇంత క్వాలిటీని తీసుకురావడానికి, అలాగే ఇంత విఎఫ్ఎక్స్ ని, ఇలాగే సీజీ ఎఫెక్ట్స్ ని కూడా క్రియేట్ చేయడానికి ఇంత టైం పెట్టింది అనమాట. సో మన బోయపాటి గారు అయితే ఇలాంటి డైరెక్షన్ అయితే మనందరికీ తెలిసింది అనమాట. బోయపాటి గారు ఎలాంటి డైరెక్టర్ అనేది, ఎలాంటి మాస్ ని ఇంపోరియాని ఎలాగా బిల్డ్ చేయాలనేది ఒక సక్సెస్ లో ఉంది. ఎవరైనా అంటే ఇలాంటి మాస్ యాక్షన్స్ మూవీస్ తీయాలంటే సో అది బోయపాటి గారికే చెందుతుంది అనమాట. బోయపాటి గారు అలాగే బాలయ్య బాబు, మన తమనన్న కాంబినేషన్ అయితే సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అనమాట. అది సో కథలో పాయింట్ లేకపోయినా కానీ మన బీజిఎమ్స్ అయితే అలా దూసుకెళ్ళిపోతుంది అనమాట మూవీ. అలాంటి సక్సెస్ అందించిన బీజిఎమ్స్ తమనన్న అయితే మామూలుగా ఇవ్వలేదు. నాకైతే నేను చూసిన 10 times చూసాను అనమాట అఖండ 2 తాండవం ట్రైలర్ అయితే. ఇప్పటికి కూడా ఈ వీడియో చేసే ముందు ఆ ట్రైలర్ అయితే చూసాను. చాలా బాగా అనిపిస్తుంది అనమాట ట్రైలర్ లో. సో బాలయ్య గారు చెప్పే సనాతన హైందవ ధర్మం డైలాగ్ ఉంటుంది, గూస్ బంప్స్ తెప్పించింది అనమాట. బీజిఎమ్స్, ఆ క్వాలిటీ, ట్రైలర్ క్వాలిటీ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, సీజీ ఎఫెక్ట్స్ యూజ్ చేసిన అది కానీ, డిఓపి కానీ అసలు మామూలుగా లేదనమాట. సో ఇప్పుడు ప్రతి చోట్ల కూడా ప్రీ బుకింగ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని, ప్రీ బుకింగ్ టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నమాట. నందమూరి గారి ఫ్యాన్స్ కానీ, బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నమాట. ఇప్పుడెప్పుడు చూద్దామని. December 5వ తారీఖున అయితే మూవీ అయితే థియేటర్స్ లోకి రాబోతున్నారు అనమాట. చాలా మంది కూడా ప్రీ బుకింగ్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో నైజాం సీడెడ్ ఎక్స్ రోడ్ లో కూడా అయితే, సో క్రాస్ రోడ్ లో కూడా చాలా బాగా బిజినెస్ అయితే జరుగుతుంది. హైప్ అనేది ఆ లెవెల్లో ఉందన్నమాట. అఖండ 2 మీద ఉన్న హైప్ అనేది ఇక ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఈ December లో ఏ మూవీ లేదనమాట. క్రిస్మస్ కి వచ్చే పండగకి వచ్చే మూవీస్ అయితే ఇక ఏమీ లేవు. మనం బాలకృష్ణ గారు కరెక్ట్ టైం ఎంచుకున్నారు, కరెక్ట్ డేట్ చెప్పారు. ఇప్పుడు మూవీ స్టార్టింగ్ లో చెప్పారన్నమాట. ఇప్పుడు అదే డేట్ ని సో ఫిక్స్ చేశారు. December 5వ తారీఖున రాబోతుంది. భారీ లెవెల్లో వరల్డ్ వైల్డ్ గా రిలీజ్ కాబోతుంది అనమాట. సో తెలుసు కదా బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయి, బోయపాటి గారి ఫైట్ సీన్స్ కానీ, అసలు ఆ డైలాగ్స్ కానీ మనందరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనమాట. అఖండ పార్ట్ 1, పార్ట్ 2, అలాగే లెజెండ్, ఇలాంటి సక్సెస్ మూవీస్ ని, ఇలాంటి మాస్ మూవీస్ ని తీసుకొచ్చిన సో బిగ్ డైరెక్టర్ బోయపాటి గారు. సో ఆయన యాక్షన్ టేకింగ్ అని మనందరికి తెలిసే ఉంటుంది కదా. సో మరి చూడాలి. నాకైతే ట్రైలర్ చాలా బాగా అనిపించింది. అలాగే బిజినెస్ కూడా చాలా బాగా సక్సెస్ గా జరుగుతుంది. సో మరి చూడాలి ఎంత మంచి సక్సెస్ అందుకుంటుంది అఖండ 2 తాండవం మూవీ అనేది. సో మీకు ఎలా అనిపించిందో కింద ట్రైలర్ అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నందమూరి ఫ్యాన్స్ అలాగే మన బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైనా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మెయిన్ ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.